ఇక్కడ షిలోహు మందిరములో అన్న వచ్చి ఆమెకు గర్భఫలము లేదని ఎంతగానో దుఃఖాక్రాంతులనై దేవుడి పాదాలు పట్టుకొని ఎంతో విలపించి ఏడుస్తూ కన్నీరు కార్చింది. ఆమె కన్నీరు దేవుడు చూశాడు, ఆమెకు కుమారుణ్ణి బహుమానముగా ఇచ్చాడు. ఆమె ఇవ్వకముందే ఆమె దేవుడి సన్నిధిలో మరి ఒక మంచి ఏమన్నది, నేను దేవుడి సేవకురాలుగా దేవుడికి ప్రతిష్టత అర్పణగా నేను అర్పిస్తున్నాను అని మొక్కుబడి చెల్లించింది. కుమారుడిని ఇవ్వకముందే మొక్కుబడి చెల్లించింది. కానీ మరి కుమారుణ్ణి దేవుడు అనుగ్రహింపజేశాడు. దేవుడు కుమారుణ్ణి బహుమానంగా ఇచ్చినప్పుడు తిరిగి ఏం చేయాలి? మనుషులందరూ కూడా దేవుడు తన హృదయంలో ఉన్న దుఃఖము, తనకున్నటువంటి వేదన, బాధ ఇవన్నీ కూడా దేవుడు గమనించి, అయ్యో ఇంతగా విలపిస్తుందే, ఆమె కన్నీరు మున్నీరై ఏడుస్తుంది కదా అని దేవుడు సంతోషంగా కుమారుణ్ణి ఇచ్చినప్పుడు ఆ కుమారుని తీసుకొచ్చి ఏం చేసిందట? దేవుడి మందిరములో, షిలోహు మందిరములో ప్రతిష్ఠితార్పణగా కుమారుని ఆ మందిరంలో విడిచిపెట్టి వెళ్ళింది. ఎంత అద్భుతమైనటువంటి విషయం. మనం ఎవ్వరము కూడా మనకు ఒకవేళ అంటే ఈ లోకంలో స్త్రీలకు కొంత గర్భఫలము లేట్ అయినా లేకపోతే లేకపోయినా, పిల్లలు సరిగా సమయానికి అందుబాటులో లేకపోయినప్పుడు హృదయం దుఃఖంతో నింపబడుతుంది, హృదయం అంతా వేదనకరంగా ఉంటుంది. కానీ అన్న చేసినటువంటి విజ్ఞాపనను నెరవేర్చుకుంది. దేవుడు తన హృదయంలో ఉన్న దుఃఖాన్ని చూసి ఆశీర్వాదకరంగా మార్చినప్పుడు ఆమె మాట నిలబెట్టుకొని దేవుణ్ణి, అయ్యో లేక నాకు ఒక్కగానొక కుమారుని ఇచ్చాడు దేవుడు, నేను ఎంతగానో చాలా జాగ్రత్తగా పెంచుకుంటా, నేను మంచి హత్తుకొని నా కుమారుని ఉన్నత స్థితిలోకి, ఇతని జీవితము ఆశీర్వాదకరంగా ఈ భూమి మీద ఎవ్వరు ఊహించినంత గొప్పగా నేను పెంచుకోవాలని ఆమె ఎక్కడ కూడా అనుకోలేదు. షిలోహు మందిరానికి తీసుకొచ్చింది. ఏలీ ఎదుట, ఇదిగో నేను నాకు దేవుడు అనుగ్రహించిన ఈ కుమారుణ్ణి ఈ మందిరంలో ప్రతిష్ఠిస్తున్నాను, నీ దగ్గర విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను అనుకున్నాను. ఎంత అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ మనం గమనించాలి. ఎవ్వరు కూడా ఈ భూమి మీద ఈ మనుషులు ఎవ్వరు కూడా ఈ పనికి ఒప్పుకోరు. ఎందుకనంటే లేక నాకు కుమారుడు ఇన్ని సంవత్సరాల తర్వాత ఇంత లేట్ అయినా కూడా నాకు దేవుడు ఆశీర్వాదకరంగా కుమారుని ఇచ్చాడు, అమ్మోయిగా నేను ఎవ్వరికి ఇవ్వను అని అనుకుంటారు. కానీ అన్న చేసినటువంటి ఆ విజ్ఞాపన ధ్వని దేవుడు ఆలకించాడని ఆమె గుర్తెరిగింది. ఈ సమాజానికి ఒక అద్భుతమైనటువంటి సేవకుడుగా సమూయేలుని ఈ లోకానికి ప్రతిష్ఠించుకుంది. అద్భుతమైన శక్తివంతమైనటువంటి వీరుడుగా అనేక జనములకు తండ్రిగా మిగిలాడు. ప్రియమైనటువంటి దేవుడి సంగమా, దేవుడి కొరకు మనం ప్రతిష్ఠితార్పణగా మారాలట. దేవుడి సన్నిధానం కొరకు మన హృదయాలను సమర్పించుకోవాలి. ఎందుకనంటే ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞల ప్రకారం మనం బ్రతకాలి, ఆయన ఇచ్చినటువంటి నియమ నిబంధనలో మనము నిలబడాలి. కానీ లోకము అంత వేరుగా ఉంది. కానీ లోకంలో ఉన్న వారికి కాదు, కానీ ప్రత్యేకంగా ఆయనను ఆరాధించే ప్రజలకు మాత్రం ఒక ప్రత్యేకమైనటువంటి ఆకర్షణీయమైనటువంటి దేవుడి సన్నిధి ఉంది.